మనం అందరం కలిసి ఒక చిన్న పాపకు ఒక ఇంజెక్షన్ చేపించి ఆ చిన్న ప్రాణాన్ని కాపాడలేమా? అందరికీ నమస్తే, నేను మీ కడపోడు విష్ణు బోనం. మన మధ్యతరగతి కుటుంబంలో జ్వరం వస్తేనే 1000 రూపాయలకు 500కు పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని అడుగుతూ ఉంటాం. మనలాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిన్న పాప ఆడుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతే ఆ పాపకు జ్వరం వచ్చిందేమో అని పక్కింటోళ్ళ దగ్గర 1000 రూపాయలు అప్పు చేసి మరి హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ మీ పాపకు వచ్చింది జ్వరం కాదు, బ్లడ్ క్యాన్సర్, మీరు తెచ్చిన 1000 రూపాయలు సరిపోదు, 10 లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో మనం అసలు వర్ణించగలమా? ప్రస్తుతం వేలూరులోని సిఎంసి హాస్పిటల్లో అయితే ఆ పాపకు ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాపాయం లేదని డాక్టర్లు అయితే చెప్పారు. కాకపోతే ట్రీట్మెంట్ ఖర్చుతో కూడింది కాబట్టి ఇప్పుడు మన అందరి సాయం ఆ తల్లిదండ్రులకు ఆ పాప ప్రాణానికి ఎంతో అవసరం. నువ్వు ఒక్క పూట సిగరెట్ ఆపేస్తే, నువ్వు ఒక్క పూట టీ తాగడం ఆపేస్తే, పిల్లలు మీరు కూడా ఈ ఒక్క పూట పానీపూరినో గోపినో తినడం ఆపేస్తే మీరు ఖర్చు పెట్టే ఆ 20 రూపాయలే ఆ పాప ప్రాణానికి ఎంతో ఉపయోగపడుతుంది. మన దగ్గర ఉన్న 100 రూపాయల్లో 10 రూపాయలైనా సాయం చేద్దాం. ఈ వీడియోని మరింత మందికి చేరేలా చేసి మరింత సాయం చేద్దాం. పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి ఆ తల్లిదండ్రులకు మేమంతా ఉన్నామని ఒక ధైర్యాన్ని ఇద్దాం. చిన్నారి తల్లి